మనకి ఇండెక్స్ ఆఫ్ ది మ్యాప్ లో మనకి స్కేలు, డైరెక్షన్స్, సింబల్స్, లెజెండ్స్ వంటివి చెప్పాము ఒక పార్ట్. సెకండ్ పార్ట్కి వచ్చరికి టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అంటే మనకి 6th క్లాస్ ఆల్రెడీ చెప్పాను. పటాలలో వివిధ రకాల పటాలు ఉంటాయి. వాటి ద్వారా మనము స్పెసిఫిక్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఇక్కడికి వచ్చరికి అసలు ఈ పటాల వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ మ్యాప్స్ అంటారు. ద మ్యాప్ యూజెస్ ఆఫ్ ది ఏ క్యూ ఫ్యూచర్ ఆఫ్ ది పర్టికులర్ ప్లేస్. ఒక ప్రదేశం యొక్క ఉనికిని లేదా ఆ ప్రదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని తెలుసుకోవాలంటే పటాలు అనేవి ఉపయోగిస్తాము. మనకు ఆల్రెడీ చెప్పాను ఈ పటాల యొక్క ఉపయోగాలు ఏంటి, వీటిలో రకాలు. 6th మనకి కేవలం 3 రకాల పటాలని వాడు పరిచయం చేశాడు. 3 టైప్స్ ఆఫ్ మ్యాప్. అందులో ఒకటి ఫిజికల్ మ్యాప్, సెకండ్ వన్ పొలిటికల్ మ్యాప్, థర్డ్ వన్ థీమాటిక్ మ్యాప్. ఈ 3 రకాల పదాలతో పాటుగా ఇప్పుడు మనము స్టాండర్డ్ పెరిగింది కదా 7th క్లాస్, ఇక్కడ ఇంకొక మ్యాప్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అదే హిస్టారికల్ మ్యాప్. అంటే ప్రజెంట్ మనము ఈ లెర్నింగ్ త్రూ ది మ్యాప్స్లో 4 టైప్స్ ఆఫ్ మ్యాప్స్ చెప్తాము. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ మీకు అడిగితే ఒకవేళ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అంటే దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మ్యాప్స్. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఫిజికల్ మ్యాప్, సెకండ్ వన్ ఈజ్ ఏ పొలిటికల్ మ్యాప్, థర్డ్ వన్ ఈజ్ ఏ థీమాటిక్ మ్యాప్, ఫోర్త్ వన్ ఈజ్ ఏ హిస్టారికల్ మ్యాప్. అంటే ఫిజికల్ మ్యాప్ అంటే భౌతిక పటాలు, పొలిటికల్ మ్యాప్ అంటే రాజకీయ పటాలు, థీమాటిక్ మ్యాప్ అంటే నిర్దేశిత పటాలు, హిస్టారికల్ మ్యాప్ అంటే చారిత్రక పటాలు. మరి ఫిజికల్ మ్యాప్ ఏం తెలియజేస్తుందంటే భౌతికపరమైన అంశాలు. భౌతికపరమైన అంశాలు అంటే ఆ యొక్క ల్యాండ్ అనేది వరల్డ్ వైడ్గా ల్యాండ్ అనేది ఒకే విధంగా ఉండదు, వేరియస్ డిఫరెన్స్ కలిగి ఉంటుంది. ఎర్త్ సర్ఫేస్ కొన్ని దగ్గరలేమో మౌంటైన్స్ కలిగి ఉండొచ్చు, కొన్ని దగ్గరలేమో ప్లెయిన్ ఏరియా కలిగి ఉండొచ్చు, కొన్ని దగ్గరలేమో ప్లాట్యూస్లో ఉండొచ్చు, కొన్ని దగ్గరలేమో డీప్ వ్యాలీస్ కలిగి ఉండొచ్చు, కొన్ని దగ్గరలేమో డెజర్ట్ కలిగి ఉండొచ్చు. ఇలాంటి ఫిజికల్ ఫీచర్స్ ఉండే ఆస్పెక్ట్స్ని తెలియజేసే మ్యాప్ ఏమో ఫిజికల్ మ్యాప్ అంటాము. పొలిటికల్ మ్యాప్ అంటే ఒక కాంటినెంట్ కావచ్చు, ఒక కంట్రీ కావచ్చు, ఒక స్టేట్ కావచ్చు, ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక విలేజ్ కావచ్చు, దానికి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన సంబంధమైన విషయాల్ని, లేదంటే ఆ యొక్క రాష్ట్రానికి లేదా దేశానికి సరిహద్దులు ఉండే దేశాలు కానీ రాష్ట్రాలు కానీ జిల్లా సరిహద్దులు కానీ తెలుసుకోవడానికి ఉపయోగించే మ్యాప్ అంటే పొలిటికల్ మ్యాప్. ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఒక జిల్లా కావచ్చు, ఒక మండలం కావచ్చు, పరిపాలనా సౌలభ్యం కోసం అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ మ్యాప్ని యూజ్ చేస్తాము. పొలిటికల్ మ్యాప్ని శ్రీకాకుళం జిల్లా మ్యాప్ పెట్టుకొని ఓకే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఎన్ని మండలాలు ఉన్నాయి, ఏ మండలంలో కమింగ్. మరి ఈ పొలిటికల్ మ్యాప్ చూసుకుంటే ఇండియా ఉంది. ఇండియా పొలిటికల్ మ్యాప్ చూసుకుంటే భారతదేశంలో 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. వీటితో పాటుగా భారతదేశంలో చూసుకుంటే భారతదేశానికి ఎన్ని స్టేట్స్తో కోస్టల్ లైన్ ఉందంటే సముద్ర తీర ప్రాంతం. వెస్ట్ సైడ్ ఏమో ఒక 4 స్టేట్స్, ఈస్ట్ వైపు ఏమో 5 స్టేట్స్ కోస్టల్ ఉంది. మరి భారతదేశం యొక్క లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ లాటిట్యూడ్స్ మధ్య ఉంది క్లియర్గా లాటిట్యూడ్ ఫంక్షన్ చెప్పారు 6th. ఇక్కడ చూసుకుంటే 8 degrees మొదలవుతుంది, 37 దగ్గర అవుతుంది లాటిట్యూడ్స్ పరంగా. పొలిటికల్ మ్యాప్ చెప్పాలన్నప్పుడు ఇండియా ఈజ్ లొకేటెడ్ ఆన్ ది నార్థన్ హెమిస్ఫియర్ అని చెప్పొచ్చు, నార్థన్ హెమిస్ఫియర్ అని. మరి లాటిట్యూడ్స్ పరంగా 68 నుంచి 97 మధ్య ఉంది, అంతే ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా పొలిటికల్ మ్యాప్ని యూజ్ చేస్తూ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ని
చేయడానికి ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, ఇందులో స్టేట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, అందులో డిస్ట్రిక్ట్స్, మండల్ లెవెల్స్ ఇలా. మరి స్కెమాటిక్ మ్యాప్ ఏంటంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఎనీ స్పెసిఫిక్ ఫ్యూచర్స్ టెల్స్ us about the schematic map. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో స్కూల్ని చూపించాలి. ఆ యొక్క ఫిజికల్ మ్యాప్లో కానీ ఈ యొక్క పొలిటికల్ మ్యాప్లో కానీ దాన్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే మ్యాప్ ఇది యాక్చువల్ సైజ్ కాదు ఎత్తకి, ఇట్ ఈస్ జస్ట్ మోడల్. మరి ఏ స్పెసిఫిక్ ఫేజర్ని పర్టికులర్ తెలియజేయాలంటే ఎటువంటి మ్యాప్ చేస్తుంటే ఇది థెమాటికల్ మ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్, పాపులేషన్ కోసం కానీ, అగ్రికల్చర్ కోసం కానీ, ఇక్కడ స్కూల్స్ కానీ, మార్కెట్స్ కానీ, ఇలాంటివి ఏ స్పెషల్ ఫ్యూచర్ షోస్ దట్ అబౌట్ ది థెమాటికల్ మ్యాప్. అండ్ లాస్ట్ వచ్చేసరికి హిస్టారికల్ మ్యాప్ అంటే చారిత్రక పటాలు అన్నాడు. గతించిన సంవత్సరాల్లో జరిగే సంఘటనలు ఆధారంగా తయారు చేసిన పటాలే హిస్టారికల్ మ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 6th మనకు వచ్చింది మౌర్యన్ ఎంపైర్ ఈజ్ ఏ గ్రేట్ ఎంపైర్. మరి మౌర్యన్ ఎంపైర్ కోసం తెలుసుకోవాలంటే ఈ పొలిటికల్ మ్యాప్లో కానీ ఈ ఫిజికల్ మ్యాప్లో కానీ మనకు కనబడదు. ఆ టైంలో ఎలా ఉందో, ఆ యొక్క ఎంపైర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే మ్యాప్ ఏంటంటే హిస్టారికల్ మ్యాప్. మౌర్యన్ ఎంపైర్ కావచ్చు, మొఘల్ ఎంపైర్ కావచ్చు, నెక్స్ట్ గుప్తన్ ఎంపైర్ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్కి కాకతీయ ఎంపైర్ కావచ్చు, విజయనగర ఎంపైర్ కావచ్చు. ఇలా రాజుల యొక్క చరిత్రని, వారి యొక్క సామ్రాజ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించిన మ్యాప్ ఏంటంటే హిస్టారికల్ మ్యాప్. ఇది మనకి 7th క్లాస్లో పెట్టింది లర్నింగ్ త్రూ ది మ్యాప్. లర్నింగ్ త్రూ ది మ్యాప్ వచ్చేసరికి హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అంటే 4 types ఆఫ్ మ్యాప్: ఫిజికల్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్, థెమాటికల్ మ్యాప్ అండ్ హిస్టారికల్ మ్యాప్. అయితే ఇది చూద్దాం. అసలు వరల్డ్ మ్యాప్లో ఫిజికల్ మ్యాప్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు? వరల్డ్ మ్యాప్లో ఫిజికల్ మ్యాప్లో నేను నేర్చుకోవచ్చంటే ఫిజికల్ మ్యాప్లో వచ్చరికి హౌ మెనీ కాంటినెంట్స్ అంటే దేర్ ఆర్ 7 కాంటినెంట్స్. హౌ మెనీ కాంటినెంట్స్? 7 కాంటినెంట్స్. అందులో ద బిగ్గెస్ట్ వన్ ఏషియా కాంటినెంట్. ఇది మొత్తం కూడా ఏషియా కిందకే వస్తుందమ్మా. అలాగా ఏషియా కాంటినెంట్. ఏషియా తర్వాత పెద్ద కాంటినెంట్ ఆఫ్రికా కాంటినెంట్. ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. అండ్ 5th వన్ అంటార్కిటికా. ఇక్కడ ఉంటుంది. సైజ్ పరంగా చెప్పాలి. ఎప్పుడైనా చెప్పినప్పుడు నచ్చిన చెప్పకూడదు. పరిమాణం పరంగా ఏది తగ్గుతుందో అది ముందు రావాలి. అంటార్కిటికా తర్వాత యూరోప్ 6th ప్లేస్ అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ ఆస్ట్రేలియా. మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలతో పాటుగా మనకు 5 ఓషన్స్ కూడా చూపించవచ్చు. పసిఫిక్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్, నెక్స్ట్ ఇండియన్ ఓషియన్, కదా ఆర్కిటిక్ ఓషియన్ అండ్ అంటార్క్టికా ఓషియన్. అట్ ది సేమ్ టైం ఇందులో చూసుకుంటే ఈ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఎర్త్ సర్ఫేస్ అనేది ఈక్వల్గా లేదు. ఇక్కడ చూసుకుంటే డెజర్ట్ ఎక్కువ ఉంది ఏరియా. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్లాట్యూస్ ఉన్నాయి ఆఫ్రికాలో. ఇది చూస్తే ఐలాండ్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇలా ఏ ఫిజికల్ ఫ్యూచర్ టెల్స్ us about the a physical map.